ఇప్పటికే ఉద్యోగులు చాలా సార్లు ప్రభుత్వ హామీలను నమ్మి వెనక్కి తగ్గారు. మళ్ళీ అదే పరిస్థితి రాకుండా మరి ఇప్పుడు ఏం చేయబోతారు? నేను లాస్ట్ టైం డిబేట్ లో చెప్పాను, జూలై లోపు పిఆర్సీ అంటే రాదు. చూడండి, జూలై లోపు కాదు, 2026 2026 అయ్యేంత వరకు కూడా మీకు పిఆర్సీ రాదు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదని చెప్పాను. ఏం జరుగుతుంది? నేను చెప్పింది జరిగింది కదా. లేదు, ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు, ఇంకా పిఆర్సీ రిపోర్టే రాలేదు. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే, పిఆర్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ పిఆర్సీ రిపోర్టును అధ్యయనం చేసేందుకు ఇంకో కమిటీ వేస్తాయి. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చి వీళ్ళకి పిఆర్సీ ఇంప్లిమెంట్ అయ్యేసరికి కనీసం సంవత్సరం పడుతుందని నాకు అనిపిస్తుంది. అట్లీస్ట్ 26 డిసెంబర్ వరకు అయితే కాదు, 27లోనే పిఆర్సీ. ఈలోగా డిఏల మీద డిఏలు పెరిగిపోతున్నాయి. 6 డిఏలు పెండింగు. ఇప్పుడు జూలై డిఏ కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తే 7 డిఏలు కూడా అయిపోతాయి. వెస్ట్ బెంగాల్ ఇంతకుముందు హైయెస్ట్ ఉండే, వెస్ట్ బెంగాల్ డిఏస్ ఇచ్చేశారు అక్కడ ఎలక్షన్ సందర్భంగా. సో తెలంగాణనే ప్రస్తుతం దేశంలో హైయెస్ట్ డిఏలు పెండింగు. పిఆర్సీ కాలపరిమితి అయిపోయి కూడా దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. సో లాస్ట్ టైం చలో హైదరాబాద్ నల్ల బ్యాడ్జీలతో నిరసన చేశారు. చలో హైదరాబాద్ పెట్టుకుంటే అది క్యాన్సిల్ చేయించారు. ఇక రెండోది, సరే జీతాలు పెంచే పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదు. లాస్ట్ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందో మనకు తెలుసు. ఇక రెండవది, హెల్త్ కార్డులకు డబ్బులు కట్టించుకుంటున్నారు. కానీ ఆ హెల్త్ కార్డులు ఏ హాస్పిటల్లో పనిచేస్తే ఏ హాస్పిటల్లో చేయవన్న క్లారిటీ అస్సలు లేదు. నిజంగా అంటే ఇప్పుడు వీళ్ళ హెల్త్ కార్డులకు ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ పెన్షనర్స్ కానీ కట్టే బదులు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే వస్తుండే కదా. ప్రైవేట్ ఇన్సూరెన్స్ అన్ని హాస్పిటల్లో కవర్ అవుతున్నాయి. అపోలో, యశోద, మెడికవర్, కేర్, ఏఐజీ, అన్ని ప్రముఖ హాస్పిటల్స్లో కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి, పనిచేస్తున్నాయి. మరి 3 నెలలుగా హెల్త్ కార్డులకు డబ్బులు కడుతున్నా సరే పాపం ఉద్యోగులకి పెన్షనర్లకి దక్కిన బెనిఫిట్ ఏంది? ఎన్ని హాస్పిటల్లో పనిచేస్తున్నాయి? పైగా భార్యాభర్త ఇద్దరు జీతాలు కూడా కట్ చేశారు. సరే, మొన్న దాన్ని విత్డ్రా చేసుకున్నారు. సో ఎంప్లాయీస్ పరిస్థితి చూస్తుంటే ఇట్లా ఉంది. ఇది అంటే ప్రభుత్వాలు హామీ ఇస్తాయి కానీ దాన్ని నెరవేర్చవు, టైం పాస్ చేస్తాయి. సో ఇప్పుడు అడగనివి ఇస్తున్నారు, చనిపోతే ప్రమాద బీమా అని చెప్పి, మంచిదే ఇవ్వండి. కానీ అడిగిన వాటిలో కొన్నైనా ఇవ్వాలి కదా. పిఆర్సీ నెరవేర్చలేము, లేదా 1-2 డిఏలు ఇస్తాం, ఇట్లా సూటిగా చెప్తే అయిపోతుంది. ఇగో ఓ శ్రీ రేపురా అన్నట్టు పిఆర్సీ రేపు, డిఏలు రేపు, మహపు అన్నట్టు రాసి ఉంటుంది కదా. ఓ శ్రీ రేపురా అని రాసినట్టు ప్రభుత్వం అట్లా రాస్తుంది. ఇక ఉద్యోగుల నుంచి నేను ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ రిటైర్డ్ ఉద్యోగులు కానీ మీరు డిమాండ్ చేయాల్సింది, మీకు 1వ తారీఖు జీతం ఇవ్వడమే ఇప్పుడు గ్రేట్ అన్నది అయిపోయింది. సో ఇటువంటి సిచ్యువేషన్ రావద్దంటే ఉచితాల గురించి కొట్లాడాలి. ప్రభుత్వానికి డబ్బు ఎందుకు ఉండట్లేదు? ఉచితాలకు ఎక్కువ ఖర్చు అయిపోతుంది, టూ మచ్ వెల్ఫేర్ అవుతుంది, సంక్షేమం క్షామం లాంటి పరిస్థితి అవుతుంది. సోమరిపోతుల్ని తయారు చేసే విధంగా ఉచితాలు ఉండకూడదు. దాని గురించి ఎవరు ఫైట్ చేయాలంటే ఉచితాలు లేని వాళ్ళు ఫైట్ చేయాలి. ఉచితాలు లేని వాళ్ళు ఎవరు? ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు. అంటే వాళ్ళకు ఉన్నది ఒకటే ఒక ఉచితం, ఆర్టీసీ బస్సు. మహిళలకు ఆర్టీసీ బస్సు అందరు మహిళలకు ఫ్రీ ఇచ్చారు కాబట్టి ఆ ఉద్యోగులకు కూడా ఇస్తున్నారు. అది కాకుండా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, ఉద్యోగ ఉపాధ్యాయులకి పెన్షనర్లకి లేని ఉచితాలు. వాళ్ళకి 20,000 25,000 జీతం వచ్చినా సరే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్కి వాళ్ళకి రేషన్ కార్డు ఉండదు. రాష్ట్రంలో 1,18,00,000 కుటుంబాలు ఉంటే 1,05,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఆ మిగిలిన 13 లక్షలు ఎవరయ్యా అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే మనలాంటి ప్రైవేట్ ఉద్యోగుల్లో పనిచేస్తున్న వాళ్ళకి. 2 లక్షల కంటే తక్కువ ఆదాయ పరిమితి ఉన్న వాళ్ళకే రేషన్ కార్డు ఇస్తారు. కానీ 2 లక్షల కంటే రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి ఉంటే దాదాపు ఒక 4-5 లక్షల కుటుంబాలు ఉంటారేమో. కానీ 2 లక్షల కంటే తక్కువ ఆదాయం 1,05,00,000 కుటుంబాలకు ఉన్నట్టు చూపిస్తున్నారు. ఒకవైపు దేశంలో తలసరి ఆదాయం హైయెస్ట్ అని చెప్తూనే రేషన్ కార్డులు కూడా రాష్ట్రంలో జనాభా దాటిపోయినాయి. రేషన్ కార్డులు ఇంకా వంచుతూనే ఉన్నారు కొత్తగా. మొన్న కూడా ఇప్పుడు ఆగస్ట్ 15 నుంచి మళ్ళా కొత్త రేషన్ కార్డులు పంపిణీ అంటున్నారు. ఇంత దివాళా తీసిన రాష్ట్రమా? ఇంత పేదలున్న రాష్ట్రమా? 1,05,00,000 కుటుంబాలు 2 లక్షల రూపాయలకు 2 లక్షల రూపాయలు సంవత్సరానికి, నెలకు కాదు, సంవత్సరానికి 2 లక్షలు అంటే 17,000 కంటే తక్కువ సంపాదిస్తున్నాయా?
ఇన్ని రేషన్ కార్డులు అవసరమా? ఎందుకంటే రేషన్ కార్డుతో ప్రతి సంక్షేమ పథకం ఇమిడి ఉంది. మీరు ప్రతి కుటుంబానికి హెల్త్ ఫ్రీ ఇవ్వండి, ఎడ్యుకేషన్ ఫ్రీ ఇవ్వండి. మన కోర్టు మంచి పని చేసింది, ఆ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ బంద్ చేసి. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ మీద 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 16,000 కోట్లు. రైతు బంధు 5 ఎకరాలు లేకపోతే 8 ఎకరాల వరకు ఫ్రీ ఇవ్వండి. ఆ తర్వాత ఎందుకు? ఇవన్నీ చేస్తేనే ఇవ్వచ్చు. సో ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకోవైపు ఇటువంటి సిచ్యువేషన్. సో ఉద్యోగ సంఘాలు నాయకులు మేల్కొని దాని మీద లాంగ్ టర్మ్ ఉద్యమం చేపట్టకపోతే, ఎందుకంటే అల్టిమేట్గా సఫర్ అయ్యేది శాలరీడ్ ఎంప్లాయీసే. శాలరీడ్ ఎంప్లాయీస్ ట్యాక్స్ కడతారు, ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, అన్ని ట్యాక్సులు సజావుగా చెల్లిస్తారు. సో సజావుగా చెల్లించే వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు జీపీఎఫ్ వాళ్ళు కట్టిన జీపీఎఫ్ వాళ్ళకి ఇవ్వడమే పెద్ద గొప్పలా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడదాం. మనతో పాటు చర్చలో ప్రస్తుతం సదానంద గౌడ్ గారు జాయిన్ అయ్యారు. అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు పిఆర్టీ నుంచి, కట్కన్ రమేష్ గారు టిఆర్టీఎఫ్ నుంచి, ఏలూరు శ్రీనివాసరావు గారు జాయిన్ అవుతారు. అదేవిధంగా మారన్ జగదీశ్వరరావు గారు కూడా జాయిన్ అవుతారు. సో ఫస్ట్ దామోదర్ రెడ్డి గారితో స్టార్ట్ చేద్దాం. అదేవిధంగా ఏలూరు శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు. సో ఏలూరు శ్రీనివాసరావు గారితో స్టార్ట్ చేద్దాం. జేఏసీ కో చైర్మన్. ఏంటి సార్ ఇవాళ చలో హైదరాబాద్ లాంటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఏలూరు శ్రీనివాసరావు గారు? అన్న, ఈరోజు కఠిన నిర్ణయం ఏమి కాదు, గతంలో తీసుకున్న నిర్ణయాలే. కానీ ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, క్యాబినెట్ సబ్ కమిటీ, చీఫ్ సెక్రటరీ గారు, మేము కొత్తగా డిమాండ్ కాదు ఈరోజు జేఏసీలో చర్చించింది. ఓన్లీ ప్రభుత్వం ఇచ్చిన 4 మేజర్ హామీలు. ఒకటి హెల్త్ కార్డ్స్ కూడా ఈహెచ్ఎస్ కాదు, కాంట్రిబ్యూటరీ ఎంప్లాయీస్ తో పాటు ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ తో ఉన్న హెల్త్ కార్డ్స్.